పారదర్శకంగా రీసర్వే నిర్వహించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి అమీన్పూర్ నేతాజీ ఫ్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, ఉపేంద్రలు మాట్లాడారు. 1980వ దశకంలో చిరు ఉద్యోగాలు చేసుకునే తామంతా బ్యాంకుల నుంచి రుణాలు పొంది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రామం సర్వే నెంబర్ 130 నుంచి 135లోని స్థలాలను కొనుగోలు చేశామని తెలిపారు. తమ స్థలాలకు సమీపంలో ఉన్న భూములను కొనుగోలు చేసిన కృష్ణంరాజు అక్రమంగా తమ స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని రీసర్వే నిర్వహించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే కుటుంబాలతో సహా ఆత్మహత్యలకు పాల్పడతామని దుస్థితి ఏర్పడుతుందని కన్నీరు మున్నీరయ్యారు. పేరు నాగేశ్వరరావు అండి. మేము 2006లో అమీన్పూర్లోని హుడా లేఅవుట్లో ఫ్లాట్స్ ఐడిబిఐ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాము. అయితే 2006లో సడన్ గా మా నైబర్ కృష్ణంరాజు గారని సడన్ గా ఓవర్ నైట్ ఆల్మోస్ట్ ఒక 400 మంది ఫ్లాట్స్ ని ఆక్రమించి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోకపోతే మేమందరం ఒక అసోసియేషన్ గా ఫామ్ చేసి నేతాజీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ పేరు పెట్టుకుని మేమంతా ఫామ్ చేసుకుని అప్పటి నుంచి దాదాపు 20 ఏళ్ళుగా ఫైట్ చేస్తున్నాం. ఈ సమస్యని చిన్న సమస్య, ఇది ఒక బౌండరీ ఇష్యూ ఉంది వాళ్ళకి మాకి మధ్యలో. ఈ 20 years గా మనం పోరాడుతూ లాస్ట్ ఫైనల్ గా హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, మీరు రీసర్వే చేసుకుని క్లోజ్ చేసుకోమంటే. ఇప్పుడు మనం చేసిన ఈ సర్వే డిపార్ట్మెంట్ మన ఇప్పుడు కరెంట్ ఏడీ గారు కనీసం సైట్ లో కూడా రాకుండా వాళ్ళ కింద సబార్డినేట్స్ ఒక ఆయన ఇద్దరు డిఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్లు పంపిస్తే వాళ్ళిద్దరిలో కూడా ఒకరు డిస్ప్యూట్ అయ్యి మధ్యన వెళ్ళిపోయి ఏదో రకంగా పంచనామా చేసేయాలి, ఏదో పాయింట్స్ పెట్టి మాకు క్లియర్ గా ఇక్కడ ఉన్నాయండి. ట్రై బ్యాంక్ 3 విలేజెస్ ట్రై జంక్షన్, 2 విలేజెస్ బై జంక్షన్ పర్మనెంట్ మార్క్స్ ఉంటే వీటిని ఏమాత్రం కన్సిడర్ చేయకుండా పర్మనెంట్ మార్క్స్ చేయకుండా ఎక్కడో వాళ్ళ ఇష్టం వచ్చిన పాయింట్లు పెట్టేసుకుని మొత్తం మా 400 ఫ్లాట్స్ ని వాళ్ళకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏడీ డిపార్ట్మెంట్. మమ్మల్ని జరపడానికి ఎంకరేజ్మెంట్ కి ట్రై చేశారు. ఆ రోజు మాకు ఇష్యూ తెలియదు. ఇష్యూ అంతా కూడా అక్కడి నుంచి మేము కోర్టుకి వెళ్తాం, ఆ కోర్టులో స్టే తెచ్చుకున్న తర్వాత కోర్టు నుంచి కొన్ని సర్వే ఆర్డర్లు రావటం, ఆ సర్వేని కూడా వాళ్ళు మేనేజ్ చేయటం, ఎలా మేనేజ్ చేస్తున్నారు అని మాకు వచ్చిన డౌట్స్ మీద మేము డెప్త్కి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ మాకు బయటకు వచ్చినాయి. కొత్త సర్వే నెంబర్లు సృష్టించారని, దీని మూలంగానే వాళ్ళు సర్వే మనకి ప్రాపర్ గా న్యాయం జరగట్లేదు అనేది మాకు అర్థమయ్యి అప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఆ తర్వాత మేము డిపార్ట్మెంట్ ని అప్రోచ్ అయ్యి ఈ 3 సర్వే నెంబర్లు కూడా గవర్నర్ అప్పుడు వెంకటరామరెడ్డి గారు జాయింట్ కలెక్టర్ గా ఉన్నారు. ఆయన తర్వాత సర్వే ఒక రోజంతా ఆయన ఈ సబ్జెక్ట్ మీద కూర్చొని అందరు ఆఫీసర్ని పెట్టుకొని ఎంక్వైరీ చేసి దీని మీద ఒక డీటెయిల్ రిపోర్ట్ రాసి పంపించారు. మా దురదృష్టానికి ఆయన ఆ టైంలోనే ఆయన కలెక్టర్ గా ప్రమోట్ అయ్యి జిల్లాలు సపరేట్ అవడం వల్ల వేరే చోటకి షిఫ్ట్ అవడం జరిగింది. తర్వాత వచ్చిన కలెక్టర్ గారు దాన్ని ప్రొసీడింగ్స్ ఇచ్చి హెడ్ ఆఫీస్ కి రాయటం జరిగింది, ఆ సర్వే నెంబర్లు క్యాన్సిల్ చేయమని. అవి క్యాన్సిల్ చేస్తూ